గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు. వారితో మాట్లాడదాం. మధు శర్మ గారు నమస్తే సార్. నమస్తే అండి. మధు శర్మ గారు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. అయితే ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు 7 రోజుల కస్టడీ కూడా ఇచ్చింది. సో ఈడీ అధికారులు కస్టడీకి తీసుకుంటే ఎట్లా ఉంటుంది సార్ విచారణ? ఈడీ మొదటి నుంచి ఈ కేసులో చెప్తున్నట్టుగానే కవిత యొక్క పాత్ర, ఈ సౌత్ లాబీ గ్రూప్ లో కవిత గారి పాత్ర చాలా ఉంది. అంటే కవిత గారిని అడ్డం పెట్టుకొని బినామీలు ఇందులో ఎంతో పాత్ర పోషించారు. అటు పిళ్ళే కావచ్చు, ఇటు ఆడిటర్ బుచ్చిబాబు కావచ్చు, వాళ్ళ వాంగ్మూలాల్లో చెప్పినట్టు విధంగా సో ఎమ్మెల్సీ కవిత గారు ఇందులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఈ అఫెన్సెస్ కి ఏవైతే అంటే మనీ లాండరింగ్ మొత్తానికి, ఆ సర్కిల్ మొత్తానికి సో కవిత గారి లీడ్ కూడా ఉంది. దీనివల్ల మనం చూసినట్టున్నాం, వీళ్ళ కేజ్రీవాల్ గారు కావచ్చు, సిసోడియా గారు కావచ్చు, వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్న భాగమే. ఇందులో ఏంటంటే వాళ్ళ పర్టికులర్ గా ఒక వర్గానికి మేలు జరిగేటువంటి విధంగా ఆ మద్యం పాలసీని ఫ్రేమ్ చేసుకున్నారని చెప్పేసి ఈడీ మొదటి నుంచి స్ట్రాంగ్ గా అభియోగాలు మోపుతూనే ఉంది. సో మనీ కూడా వేరు చేతులుగా మారుతూ ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్ కూడా డిఫరెంట్ యాంగిల్స్ లో, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో తీసుకొని వెళ్ళారు. సో షెల్ కంపెనీస్ కి వెళ్ళిందా, లేకపోతే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి ఇండో స్పిరిట్స్ లో ఉన్నటువంటి పార్ట్నర్స్ ఎవరెవరు, వీటన్నిటిని ఈడీ కూడా విచారించి పూర్తిగా అందులోని వ్యవహారాలని బయటికి తీసిన తర్వాత, అంటే ఈడీ ఒక కంక్లూజన్ కు వచ్చిన తర్వాత మాత్రమే ఇందులో అరెస్ట్ పర్వం జరిగిందని చెప్పాలి. ఎందుకని అంటానంటే ఆల్రెడీ ఈడీ సమ్మన్స్ ని ఆవిడ తీసుకువెళ్లి హైకోర్టులో ఛాలెంజ్ చేసుకొని అరెస్ట్ రిలాక్సేషన్ అడగడం జరుగుతున్న తరుణంలో సుప్రీంకోర్టు వారు కూడా, అంటే గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా ఇందులో ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇందులో పాస్ చేయడం జరగలేదు. ఏమని ఆమెను అరెస్ట్ చేయొద్దని కానీ ఇలా అని కానీ ఏం చెప్పలేదు. కానీ కోర్సు స్టెప్స్ విషయానికి కూడా ఫాలో అవ్వద్దని కూడా ఏం చెప్పలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి తరుణంలో ఇప్పుడు కవితని అరెస్ట్ చేయడం వల్ల ఈడీకి కేస్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు అందరూ అడిగేది. సో అంటే ఆల్రెడీ మొబైల్ ఫోన్స్ మారుస్తూ అందులో డేటాని డిలీట్ చేస్తూ వాళ్ళు ప్రాపర్ గా డేటాని ఉంచకుండా సో ఇక్కడ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కి కూడా పాల్పడుతున్నారనేటువంటి అభియోగాల తరుణంలో ఈడీ నెసరీగా అరెస్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అలానే నిన్న కూడా ఈడీ వారు దగ్గర వాళ్ళ ఒక 16 ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఇటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ఈడీ వారు ఇప్పుడు కోర్టు వారి ముందు ప్రజెంట్ చేసిన తర్వాత మాత్రమే వీటన్నిటిని కూలంకుషమైన చర్చ, అంటే ఆర్గ్యుమెంట్స్ అన్ని పూర్తిగా జరిగిన తర్వాత మాత్రమే ఈడీ వారికి కస్టడీ అప్పగించడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ప్రైమ్ అక్యూజ్డ్ రోల్ ని కస్టడీకి కావాలి అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాని ప్రథమ బాధ్యత ఏంటంటే ఆ అక్యూజ్డ్ రోలు ఆ క్రైమ్ లో ఎంత ఉంది అనేది క్లియర్ గా చెప్పాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఈ స్కామ్ లో కవిత పాత్ర ఎంత అనేది ఈడీ సక్సెస్ఫుల్ గా కోర్టు ముందు ప్రజెంట్ చేయగలిగితే కనుక వాళ్ళ కస్టడీ వచ్చి ఉంటుంది. సో 100% ఈడీ వారు ఖచ్చితంగా చేస్తుండాలి. ఆధారాలు నిందితురాలు కవిత విషయంలో ఎంతో కొంత నేరానికి పాల్పడింది అన్న ఒక సమాచారం ఉండబట్టే ఇప్పుడు కస్టడీకి ఇచ్చారని భావించవచ్చా? 100% అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉన్న బేసిక్ ఎవిడెన్స్ తోటి ఏదైతే ఉందో ఈవిడ ఖచ్చితంగా అక్యూజ్డ్ దగ్గర ఈ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది, మా కస్టడీకి ఇస్తే మోర్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ టేక్ ఇట్, అంటే ఈ విచారణ చేస్తే ఇంకా తదుపరి విషయాలు ఎన్నో వెలుగులోకి వస్తాయి అని ఈడీ అడగడానికి ఉంటుంది. సో దానికి బెయిల్ రాకపోవడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఈడీ ఇప్పటి వరకు తన ట్రస్టెడ్ సోర్స్, అంటే ఈడీ తను చెప్పినటువంటి స్టేట్మెంట్స్ లో కావచ్చు, కోర్టు వారికి వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ లో కావచ్చు, వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే వాళ్ళు ఖచ్చితంగా కవిత రోల్ ఎంత వరకు ఉన్నది అనేది మాత్రం వాళ్ళు ప్రజెంట్ చేయడంలో సక్సెస్ఫుల్ అయి ఉంటారు. ఇందులో అంటే ప్రైమరీలీ కవిత గారు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పడంలో మాత్రం ఇవాళ ఈడీ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్యూజ్డ్ ని అరెస్ట్ చేసి ఇమీడియట్ బెయిల్ ఇవ్వకుండా కస్టడీలోకి ఇచ్చారు అంటేనే విచారణకి సహకరించాలి అని చెప్పడం. అందులో ఈడీ అధికారులు మెమో రిలీజ్ చేసినప్పుడు సెక్షన్ 3 మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అంటే ఈ సెక్షన్ 3 ప్రకారం అరెస్ట్ అంటే ఏంటి సార్? దీనికి సంబంధించిన సమాచారం చెప్తాను. ఇటువంటి కేసెస్ లో యూజువల్ గా మనీ లాండరింగ్ కేసెస్ లో బెయిల్ రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ మనీ లాండరింగ్ యాక్ట్ స్పెసిఫికల్ గా ఫ్రేమ్ చేసింది. ఎందుకని అంటే ఇది ఒక స్పెసిఫిక్ లెజిస్లేషన్. దీన్ని ఓన్లీ ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ మాత్రమే మనీ లాండరింగ్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ చేస్తూ ఉండాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఆ విస్తృత అధికారాలు ఉన్నాయి. సో ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయాలంటే
సెక్షన్ 19 కింద మాత్రమే అరెస్ట్ చేయడానికి అధికారం ఉంటుంది. అంటే ఇది సిఆర్పిసి కన్నా విస్తృతమైన అధికారాలు ఇస్తుంది అని చెప్పడంలో కొన్ని సందర్భాల్లో సందేహం లేదని కూడా చెప్పొచ్చు. ఈ సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, ఏదైనా హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండి దాని వల్ల సో మనీని వాళ్ళు ఫ్లోట్ చేయడంలో డిఫరెంట్ మెథడ్స్, అంటే గవర్నమెంట్ కి చిక్కకుండా వాళ్ళు డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతూ గవర్నమెంట్ కి నష్టం కలిగించే విధంగా, అది ఏదైనా సైడ్ ట్రాక్ పట్టించే విధంగా వాళ్ళ సొంత ఖాతాలలోకి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసుకొని ఆ మనీని వాడుకొని ప్రభుత్వానికి నష్టం కలిగించడము, లేదా పబ్లిక్ ఫండ్ ని మిస్యూజ్ చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా కూడా దాన్ని తీసుకున్నారనే చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ కేసులో 2 అంశాలు మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇంకొకటి, ఫస్ట్ వన్ వచ్చేసి లిక్కర్ పాలసీలో క్లియర్ గా గవర్నమెంట్ కి రావాల్సిన ఫండ్స్ డీవియేట్ అయ్యి థర్డ్ పార్టీస్ ఆర్ గెట్ బెనిఫిటెడ్ అని చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఆ థర్డ్ పార్టీస్ హవాలా ద్వారా మనీ ఏర్పాటు చేసుకున్నాయని చెప్పేసిన అభియోగం ఈ 2 స్ట్రాంగ్ గా ఇందులో ముందుకున్నాయి. ఈ 2 కనుక లేకపోయింటే గనక ఇవాళ కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశమే ఉండుండేది కాదు. సో కస్టడీకి ఇచ్చారు అంటే ప్రైమా ఫేసి ఉంది ఈ కేసులో. సో కాబట్టి ఇది ఎప్పటి నుంచో ఉంది. సో లిక్కర్ కేసులో కవిత గారు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పడానికి ఇది ఒక ముఖ్యమైన ఘట్టం కింద మనం చెప్పొచ్చు. ఇప్పుడు తదుపరి విషయంలో తన ఇంకొక విషయం ఏంటంటే, కవిత గారి వాంగ్మూలం చాలా ముఖ్యం. ఇప్పుడు కవిత గారు ఈడీకి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. ఇక్కడ నుంచి అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరెవరి పాత్ర ఎంతంత ఉంది అనేది కూడా బయటకు వస్తుంది అనమాట. సరే, బెయిల్ రావటం ఏమన్నా కష్టం అవుతుందంటారా? సౌత్ గ్రూప్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు కవిత గారు అని చెప్పేసి అంటూ ఉన్న సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మనీష్ సిసోడియాకి సంవత్సరమైనా బెయిల్ రాలేదు. అట్లాంటి పరిస్థితి ఉంటుందా? దానికి భిన్నంగా ఉంటుందా? 100% ఇప్పుడు బెయిల్ టైం టేకింగ్ అండి. బెయిల్ ఖచ్చితంగా టైం టేకింగ్ అండి. ఈ కేసులో బెయిల్ ఇమీడియట్ గా వచ్చేటువంటి కేసు కాదు. ఎందుకంటే షీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మోర్ దాన్ 100 crores ఆఫ్ స్కామ్ అని చెప్పేసి క్లియర్ గా వాళ్ళు ఎవిడెన్షియల్ ప్రూఫ్ తోటి రెడీగా ఉన్నట్టు ఈడీ అర్థమవుతుంది. సో మనీష్ సిసోడియా కూడా కీ రోల్ ప్లే చేశారు. డిప్యూటీ సీఎం గా ఉన్నా కానీ పాలసీ ఫ్రేమింగ్ అప్పుడు కీ రోల్ ఫ్రేమ్ చేశారు కాబట్టి వీళ్ళందరికీ ఇంతవరకు రాలేదు. సో ఈమె కూడా నిజంగా ఇది టఫ్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది, నాట్ సో ఈజీ. కాకపోతే ఇవాళ కోర్టు ఇచ్చిన రిలాక్సేషన్ ఏంటంటే, ఇన్ ద మీన్ వెల్ తన అడ్వకేట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కలవడానికి వెసులుబాటు కల్పించాలని ఈడీ వారికి డైరెక్ట్ చేయడం జరిగింది. సో ఈడీ వారు కూడా తను అలానే హెడ్ ఆఫీస్ కి మూవ్ చేయడం జరుగుతుంది. సో ఈడీ వారు ఒక్కసారి తన హెడ్ ఆఫీస్ కి మూవ్ చేశాక ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో, అంటే ఎక్కువ శాతం రాత్రిపూట విచారించకపోవచ్చు, వాళ్ళు డే అవర్స్ లోనే విచారణ ఎక్కువ సాగించేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్లస్ తన ఆరోగ్య పరిస్థితిని కూడా ఇక్కడ చూస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, పొద్దు నుంచి ఒకటే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, తనకి వెరీ హై బీపీ ఉంది. హై బీపీకి తను నిన్న ఇంజెక్షన్స్ కూడా తనకి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి, ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు అని చెప్పేసి మనం వార్త ఒకటి చూస్తూ ఉన్నాము. సో వీటన్నిటి నేపథ్యంలో తను విచారణకి ఎంతవరకు సహకరిస్తుంది ఈడీ ఆఫీసులు అనేది కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో విచారణకి పూర్తి స్థాయిలో సహకరించిన ఎడల, విచారణ కంప్లీట్ అవ్వకపోతే తదుపరి కస్టడీ ఎక్స్టెన్షన్ కూడా ఈడీ వారు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి తరుణంలో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ప్రస్తుతానికి అటాచ్ టు ఈడీ ఆఫీస్ అండి. ఈడీ ఆఫీస్ లోనే పూర్తి విచారణ జరుగుతూ ఉంటుంది. సో నీకు వస్తుంటే వాళ్ళు చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సార్, ఇప్పుడు 7 రోజుల పాటు కస్టడీ ముగిసింది, కొంత సమాచారం సేకరించారు. దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి సార్? జైలుకి వెళ్లాల్సిందేనా ఒకవేళ బెయిల్ రాకపోతే? బెయిల్ రాకపోతే అప్పుడు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇప్పుడు సమాచారం సేకరిస్తారు. ఆ సమాచారం ద్వారా మళ్ళీ ఇప్పుడు అంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఈడీ వారి ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ వాళ్ళు స్టెప్ వైజ్ గా ముందు పెడతారు వీళ్ళ క్వశ్చన్స్. నిన్ననే ఈమెను అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ 14 pages రిపోర్ట్ ఒకటి తయారు చేసి సో రీజన్స్ తో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు. సో ఇప్పుడు కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ సౌత్ లాబీ గ్రూప్ అంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ వీళ్ళు ఇలా స్టార్ట్ చేస్తారు అనమాట. అసలు ఈవిడికి సౌత్ లాబీ గ్రూప్ తో పరిచయం ఎలా ఏర్పడింది, ఫస్ట్ పాయింట్ అక్కడ నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ లాబీ గ్రూప్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇంకెలా పరిచయం ఏర్పడింది. సో వీళ్ళకి ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే రిలేషన్షిప్ ఉందా, ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయా, కవిత గారి మెంబర్స్ ఎవరైనా అక్కడి కంపెనీలో పార్ట్నర్స్ గా ఉన్నారా, ఈమె బినామీలు ఏమైనా లాభం చేకూర్చారా, వీటన్నిటి అంటే ఒక సిస్టమేటిక్ గా ఒక ఆర్గనైజ్డ్ వేలో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్తారు, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్. సో ఇన్ కేస్ ఇవేమీ లేవు, మేము ఎక్కడ పాల్పడలేదు, ఇందులో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం లేవు, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆ కంపెనీలో అవంతటా అవి వచ్చినాయి అంటే ఈమెకి అకౌంట్స్ చూపించాల్సి ఉంటుంది, వీళ్ళ బినామీల నుంచి అకౌంట్స్ చూపించాల్సి వస్తుంది. సో ఇక్కడ క్లియర్ గా ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే, ఫస్ట్ కవితకి మెయిన్ గా ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఆడిటరే తనంతట తానుగా చెప్పిన స్టేట్మెంట్
ఫండ్స్ మనీ లాండరింగ్ ద్వారానే చేకూరాయి అని. ఓకే, అంటే పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతుంది 7 రోజుల కస్టడీ ఇచ్చారంటే కవిత గారికి ఉచ్చు తీవ్ర స్థాయిలో బిగుసుకుంటోంది అని అర్థమా? అట్లాగే అర్థం చేసుకోవాలా ప్రస్తుత పరిణామాన్ని? 100% అని చెప్పొచ్చు. చూద్దాం సార్, ఖచ్చితంగా 7 రోజుల చెప్పొచ్చు. కస్టడీ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ మధు శర్మ గారు.